అయ్యో సీను, నువ్వు పొరపాటు పడుతున్నావు. మీరే పొరపాటు పడుతున్నారు. నిజం చెప్పండి, నిజంగా దెబ్బ తగిలిందా? అందులో అబద్ధమేముంది? అబ్బబ్బా, ఇప్పటికే నొప్పితో చెయ్యి లాగేస్తుంది. రెండు చేతులకి దెబ్బ తగిలితే ఒక చేతికే నొప్పి రావడం ఏంటి అత్తయ్య? ఒంటి మీద దెబ్బలు కూడా ఒక చేతి నుంచి మరో చేతికి ప్రయాణం చేస్తాయా? అది ఏంటి పార్వతి? సమయానికి వచ్చా వదినా. ఆ రోజు దెబ్బ తగిలింది ఈ చేతికే కదా, ఈ చేతికే కదా వదినా. సీను చూడు, ఈ చేతికే కాదు రెండు చేతులకి అంటున్నాడు. నువ్వే చెప్పొదినా, చెప్పొదినా, చెప్పు. అవునరా, ఈ చేతికే కదా దెబ్బ తగిలింది. మరి ఆ రోజు రెండు చేతులకి కట్టుంది కదమ్మా? అబ్బా అదేం కాదురా, ఈ చేతికే కట్టుంది. లేదమ్మా, నాకు బాగా గుర్తుంది. ఏంట్రా ఏంట్రా నీకు గుర్తుండేది? నువ్వేవేవో ఆలోచనలు పెట్టుకుని తిరుగుతూ ఉంటావు, అందుకే మర్చిపోయి ఉంటావు. లేదమ్మా. చెప్తుంటే ఏంట్రా నువ్వు? మీ చిన్నత్తే అబద్ధం చెప్తుందా? అంత కర్మ తనకేంటి? అయినా చేతికి దెబ్బ తగిలి తన బాధలో తనుంటే నువ్వేంటి ఇంకా అనుమానించి బాధ పెడుతున్నావు? పార్వతీ పద, వాడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. సమయానికి వచ్చి కాపాడా వదినా. ఆ కంగారులో నాకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అయినా నువ్వైనా ఏ చేతికి కట్టు కట్టుకున్నావో గుర్తుంచుకోవాలి కదా. రెండు చేతులకి దెబ్బ తగిలితే ఒక చేతికి కట్టు కట్టుకోవడం ఏంటి? ఈ చేతికి దెబ్బ తగ్గింది కదా అని ఈ చేతికి కట్టు అలాగే ఉంచుకున్నాను. నీ కోడలు పుణ్యవాని ఇదిగో కొత్తగా యాక్టింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ నటన నాకు కొత్త కదా. దాన్ని తీసుకొచ్చింది నువ్వే కదా, మళ్ళీ నా కోడలు అంటావేంటి? వాడికి అనుమానం వచ్చినట్టుంది. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. ఏం చెయ్యాలనేది గుర్తు పెట్టుకో. ఒకటైతే గుర్తుంచుకోవచ్చు వదినా, రోజుకో సమస్య తెచ్చిపెడుతుంటే ఎలా గుర్తుంచుకోవాలో ఎలా అర్థమవుతుంది? అది నిజమేలే. దాని దెబ్బకి ఒంటికి పక్షవాతం వచ్చినట్టు ఒంట్లో ఒక్కో భాగం పని చేయకుండా పోతుంది. దాని దెబ్బకి ఏ రోజు ఏం చెయ్యాలి, దేని గురించి మాట్లాడాలి, ఏ చేతికి కట్టు కట్టుకోవాలి అని లిస్టు రాసుకోవాలేమో. పరిస్థితి అలాగే ఉంది. ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండు. నీకు దండం. పద పద. నిజమేంటో మీరు చెప్పరని నాకు ముందే తెలుసు సార్. ఆ నిజమేంటనేది నేను బయటికి తీస్తాను. శౌర్య, అక్కడేం చూస్తున్నావురా? కనిపించిన నా భవిష్యత్తుని. అయినా మీరెందుకు వచ్చారు? బాధలో ఏమైనా తిన్నావో లేదో అని నీకోసం ఇదిగో భోజనం తీసుకొచ్చానురా. అసలు ఎందుకు వస్తున్నారు మీరు? మీరెవరో నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా. తండ్రినిరా, నువ్వున్న ఈ పరిస్థితుల్లో రాకుండా నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? తండ్రి, ఆ విషయం గుర్తుంటే నీ గురించి ఆలోచించుకొని మరో పెళ్లి చేసుకునేవాడివి కాదు. నాకెవరూ లేరు. నా లోకం, నా ప్రాణం అనుకున్న అమ్మ వెళ్ళిపోయింది. రామలక్ష్మి నా జీవితంలోకి వచ్చింది. నా గురించి, నా ఆకలి గురించి, నా ఆరోగ్యం గురించి ఆలోచించింది. అమ్మ నా కోసమే రామలక్ష్మిని పంపించింది అనుకున్నాను. తన తోడు చాలు, తనతో కలిసి బతికితే చాలు అని ఆశపడ్డాను. ఆ ఆశకి మీరే అడ్డుపడ్డారు. నా గుండెని చీల్చి రామలక్ష్మిని బలవంతంగా లాగేసి నీ కొడుకు ఇచ్చేశావు. అది కాదురా. మాట్లాడకో. ఆ కొడుకు కోసం ఈ కొడుకుని దుర్మార్గుని చేశావు. మీ మీద కోపంతో రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలని చూశానని అందరి దృష్టిలో
నన్ను విలన్ని చేసావు. బతికున్న శవాన్ని చేసి ఈ శవానికి తిండి తీసుకొచ్చావా? సరేరా సరేరా, తండ్రిగా నీకోసం నేనేం చేయాలో చెప్పరా. ఏమీ చెయ్యొద్దు. చెయ్యాల్సినంత చేసావుగా. నా ప్రాణాన్ని, నా జీవితాన్ని లాగేసి నీ ముద్దుల కొడుకు ఇచ్చేసావు. నిన్ను ప్రాణంగా చూసుకున్న రామలక్ష్మి ఈరోజు నన్ను ఒక పురుగులా చూస్తుంది. ప్రేమతో చూసిన కళ్ళు అసహ్యించుకుంటున్నాయి. నీతో బతికితే చాలు అన్నది ఇప్పుడు నువ్వు చస్తే బాగుండు అన్నట్టు మాట్లాడుతుంది. అమ్మ చనిపోగానే నన్ను వదిలేసావు అంతే. కానీ రామలక్ష్మిని దూరం చేసి నన్ను చంపేశావు నాన్న. నేను బయటకు రావడం కుదరదు. ఎందుకు కుదరదు? మనకెలాగో పెళ్లి కాబోతుంది. కాబోయే దంపతులు మనం. అలా తిరగడంలో తప్పే ఉంది. నేను చెప్పేది వినరా? నువ్వే నేను చెప్పింది వినాలి. పెళ్ళయ్యాక మనం తిరిగితే ఏదో కొత్త జంట తిరుగుతున్నారు అనుకుంటారు. అదే ఇప్పుడు తిరిగితే ప్రేమ జంట తిరుగుతుంది అనుకుంటారు. నాకు నీతో అలా తిరగటం ఇష్టం రామలక్ష్మి. ప్లీజ్ నా కోసం రావా? నేను రాలేను. నువ్వు రాను అంటే నేను మా అమ్మా నాన్నల చేత మీ నాన్నని అడిగిస్తాను. అప్పుడు ఎలాగో నువ్వు రాక తప్పదు కదా. అప్పుడు వస్తే బలవంతంగా వచ్చినట్టు, ఇప్పుడు వస్తే బాధ్యతగా వచ్చినట్టు. ఏది ఇష్టమో నువ్వే తెలుసుకో. వాళ్ళు వెంటనే పెళ్లి చేసేద్దామంటున్నారు. నేను సరే అన్నాను. నీకేమీ అభ్యంతరం లేదుగా? లేదు నాన్న. చెప్పు రామలక్ష్మి. సరే, ఇంట్లో ఆద్య కోసం హోమం చేస్తున్నారు. హోమం అయ్యాక వెళ్దాం. నువ్వు వెళ్దాం అన్నావు కదా, అది చాలు నాకు. ఆ హోమం అవగానే కాల్ చేయి. నిమిషాల్లో నేను నీ ముందుంటాను. ఓకే, బాయ్ రామలక్ష్మి. ఏంటి ప్రశాంత, మాట్లాడవే? బయటికి వెళ్దామంటే వస్తానని చెప్పాను. అలా ఇలా ప్రశాంత్తో వెళ్తావు? తప్పేముంది? ఎలాగో పెళ్లి చూసుకోబోతున్నాం కదా. నువ్వు ప్రేమించింది కోచ్ సార్ని, అది మర్చిపోయావా? మన వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నప్పుడు, ప్రేమని అవకాశంగా తీసుకున్నప్పుడు అది ప్రేమ కాదు. సార్ అలాంటి వారు కాదు అని నీకెంత చెప్పినా నీకెందుకు అర్థం కావడం లేదు? అనవసరమైన విషయాన్ని పొడిగించక ఆద్య. ఆ రోజు నా విషయంలో శ్రీను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు రామ. నేను కొట్టడం చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను వద్దు అనుకున్నాడు. నిజం తెలిసి ఈరోజు నేను కావాలనుకున్నా కలవనంత దూరం ఏర్పడిపోయింది. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. బావ అపార్థం చేసుకున్నాడు. కానీ అతను నేనే కావాలని చేశానని తనే చెప్పాడు. ఇంకా అలాంటి వాడి గురించి ఆలోచిస్తే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. అంటే సార్ని మర్చిపోయి
ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యావా? ఎంత అలంకరించుకున్నా మీ ఆడవాళ్ళకి అంత త్వరగా నచ్చదు కదూ? నేను అలంకరిస్తుంది మిమ్మల్ని కదా. నన్నైనా నిన్నైనా. మేమే కాదు, కట్టుకున్న భర్త, కన్న బిడ్డలు నలుగురిలో గొప్పగా కనిపించాలని కోరుకుంటాం. మేం మాత్రమే అలంకరించుకుంటామని అపవాదు మా మీద వేస్తుంటారు కాని మా అలంకరణలో మా భర్తల మంచితనం కనిపిస్తుంది. మా మెట్టినింటి పుట్టినింటి ప్రేమ కనిపిస్తుంది. ఆడవాళ్లు ఎంత అందంగా కనిపిస్తే ఆ ఇంట్లో ఆ అమ్మాయి అంత సంతోషంగా ఉందని అర్థం. అందుకే అలంకరించుకుంటాం. నిజంగా ఇది కొత్త విషయం, ఇంతకుముందు ఎవరికీ చెప్పని విషయం. అన్నయ్య, ఏంటి పద్మ? చారు నీతో ఏదో మాట్లాడాలంటుంది అన్నయ్య. ఏంటి చారు? చెప్పు. అదే పెద్దనాన్న, హోమంలో మీరు పెద్దమ్మ కూర్చుంటామన్నారు కదా. అవునమ్మా. ఆద్య కోసం చేస్తున్న హోమం అది. తన తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చోవడం తప్పే ఉందమ్మా. తప్పని కాదు. రామలక్ష్మి నా చెల్లెలు కదా. తనుండగా తనను వదిలేసి మీరు ఆద్య గురించి ఆలోచించడం. ప్రమాదం జరిగింది ఆద్యకి, అందుకే మరో ప్రమాదం రాకూడదని హోమం జరిపిస్తున్నాము. వాళ్ళు జరిపించాల్సింది మీరు జరిపిస్తాం అని అంటున్నారు. సొంత కూతుర్ని కాదని ఎవరి గురించో ఆలోచిస్తున్నారని నలుగురు అనుకోరా? నా వాళ్ళు నాకన్నా ఆద్య గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అని రామలక్ష్మి బాధపడదా? అందుకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నా చెల్లెల గురించి ఆలోచించకుండా ఆద్య గురించి ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ పెద్దనాన్న? తప్పొప్పుల గురించి మీ పెద్దనాన్నకి నువ్వు చెప్తున్నావా? జానకి, చూడమ్మా, రామలక్ష్మి గురించి మా గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని నువ్వు ఆలోచించడం నాకు ఆనందంగా ఉంది. కానీ ఆద్య మా బిడ్డ కాదు అంటున్నావే, ఆ మాట మరోసారి అనకు. మా దృష్టిలో రామలక్ష్మి ఆద్య వేరు కాదు, ఇద్దరూ మా బిడ్డలే. బిడ్డకి కష్టం వస్తే ఆలోచించాల్సిన పెద్దవాళ్ల స్థానంలో మేమున్నప్పుడు రేపు నీకు కష్టం వచ్చినా మేము ఇలాగే ఆలోచిస్తాం. ఎందుకంటే నువ్వు మా బిడ్డే అనుకుంటున్నాం కాబట్టి. పద్మ, అన్నయ్య, చారుకి నలుగురితో కలవడం
నలుగురిని కలగలుపుకోవడం నేర్పించు. విడిపోయి బ్రతకడం, విడదీసి మాట్లాడడం మంచి పద్ధతి కాదని తనకు అర్థమయ్యేలా చెప్పు. అందరం మన అనుకుంటే అందరూ మనవాళ్లే, కాదనుకుంటూ పోతే చివరికి మనం మాత్రమే మిగులుతాం. మనం పుట్టినప్పుడు నలుగురు ఆనందంగా ఎత్తుకున్నట్టే మనం పోయినప్పుడు బాధగా నలుగురు ఎత్తుకోవాలి. ఎత్తుకోవడానికి నలుగురు లేకపోయినా ఈడ్చుకుపోవడానికి ఒక్కరినైనా సంపాదించుకోవాలి. అదే బ్రతుకంటే. జానకి, పద. నేను చెప్పా వినలేదు, నేను చెప్తా అన్నావు, ఎవ్వరూ వినలేదు. ఇక ఈ హోమం ఆగదు. హోమం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏం చేస్తుంది వదినా? ఇది ఎప్పుడు మన మాట విందని పార్వతి. పద. హలో, చెప్పమ్మా. నాన్న, అర్జెంటుగా నువ్వు ఒక పని చేయాలి. నువ్వు చెప్పడం ఏంటి, నేను చేయకపోవడం ఏంటి? చెప్పమ్మా. ఓ, ఇంతేనా అమ్మా? నీ ఇంటి దగ్గరకు వచ్చి నేను ఫోన్ చేస్తాను, ఓకేనా? సరే నాన్న, త్వరగా వచ్చి. ఆ, ఏంటే అత్తా పిన్ని పనిచేస్తుంటే కోడలి వేళ నిలబడి చూస్తున్నావేంటి? వెళ్ళి ఆ పళ్ళవి తీసుకురా. దాని సంగతి తెలియక మా అమ్మ దాని మీద రెచ్చిపోతుంది. ఈ హోమం పూర్తయ్యే వరకు మా అమ్మని కాస్త కనిపెట్టుకుని ఉండాలి. నాన్న, వచ్చావా? నువ్వు చెప్పాక రాకుండా ఉంటానమ్మా. ఇదిగో ఇంటి బయటే ఉన్నాను. ఆ, అయితే అక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా, త్వరగా వచ్చాయి. రామ్మా ఆద్య, చూడు, నీకోసమని మీ పెద్దమ్మ పెద్దనాన్న మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు. నా కోసం మీరు ఇవన్నీ? చావుని పలకరించొచ్చిన నీకు మళ్ళీ ఎలాంటి ప్రమాదం రాకూడదని మీ పెద్దనాన్నే ఈ హోమం జరిపిస్తున్నారు. నా గురించి మీరందరూ ఇంతలా ఆలోచించడం నా అదృష్టం పెద్దమ్మా. ఎందుకు జరిగిందో జరగకూడని సంఘటన జరిగిపోయింది. మరోసారి నీకు అలాంటి కష్టం రాకూడదు అంటే హోమం జరిపిస్తే మంచిదని పూజారి గారు చెప్పారమ్మా. అందుకే ఈ హోమం జరిపిస్తున్నాం.
ఏం నాన్న నేను చెప్పింది తీసుకురాలేదా? నువ్వు చెప్పాక తీసుకురాకపోవడం ఏంటమ్మా? ఏ రాములు ఇట్రా. ఏది చూపించు చూపించు. చూడమ్మా. పెద్ద పాము.